మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే ఇన్స్టిట్యూట్లో ఎన్నికల్లో అధికారుల నిర్ణయం వివాదం రేపుతుంది. రైల్వే మేనేజ్మెంట్ కమిటీ పదవీకాలం పూర్తయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించడంలో అధికారులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం క్రితం నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేశారు. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ ముగిసినా పోటీ చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవడంతో వివాదం నెలకొంది. రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో మొత్తం 9 పదవులకు గాను 13 మంది నామినేషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ ప్రకారం మే నెల 15వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ కాగా 19వ తేదీన నామినేషన్ వేసిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా ప్రకటించకపోవడంతో వివాదం నెలకొంది. అభ్యర్థుల జాబితా ప్రకటించాలని మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డోర్నకల్ ఏడీఈఎన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. జాబితా ప్రకటించే వరకు కదిలేది లేదని 24 గంటలుగా కార్యాలయం ముందే బైఠాయించారు. కానీ కారణాలు ఏంటో మాకు తెలియదు. 19వ తారీఖు రోజు సాయంత్రం 9 గంటలకి రాత్రి 9 గంటలకి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని హోల్డ్ చేస్తున్నట్టుగా అధికారుల నుంచి ఒక లెటర్ రావడం అనేది జరిగింది. మేము అడిగేది ఒకటే, 9 పోస్టులకు గాను 13 నామినేషన్ సబ్మిట్ అయినాయి. పోటీదారుల పేర్లు ఎందుకని ప్రకటించడం లేదు. మరి ఆ రోజు ప్రకటించకుండా దాచిపెట్టడం వల్ల ఎవరికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే మాకు తెలిసిన అంశం అంటే అఫీషియల్ సోర్స్ ద్వారా